బిగ్ బాస్ సీజన్ 9 లో రచ్చ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసుకున్న నామినేషన్స్ చూసినట్లయితే ముఖ్యంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి, ఫైర్ స్టోమ్ ఎంట్రీస్ అని చెప్పి ఎవరైతే లోపలికి వెళ్లారో వాళ్ళైతే అసలు ఎందుకు లోపలికెళ్లారు అన్నట్లుగా సిట్యుయేషన్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ బయట కూడా చాలా అంటే చాలా నెగటివిటీ వాళ్ళ వల్లనే వస్తుంది. వాళ్ళు ఏదైనా పాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడు చాలా పద్ధతిగా పెట్టే ఛాన్స్ ఉంది. కానీ అది మాత్రం వదిలేసి ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలనుకుంటే అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం, ఒక పరిధి అనేది లేకోకుండా, ఒక బార్డర్ అనేది లేకోకుండా కంటిన్యూస్‌గా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. అండ్ ఆ 1 అవర్‌లో కూడా మనకి కొద్దిగా కావాల్సిన స్టఫ్ మాత్రమే ఇస్తున్నారు. అంటే కావాల్సినవి ఎక్కడెక్కడ ఎక్కువగా పాయింట్ ఔట్ చేశారు, ఎక్కువగా ఎలాంటి వర్డ్స్ యూజ్ చేశారు అన్నది మాత్రమే చూపిస్తున్నారు కాబట్టి, ఇంకా ఎలాంటి వర్డ్స్ లైవ్‌లో చూసే వాళ్ళకి ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కట్టింగ్స్, చాలా ఎడిటింగ్ జరుగుతది కాబట్టి, ఎడిటింగ్ చేసిన తర్వాతే ఈ వర్డ్స్ బయటకొచ్చాయి అంటే, ఒక్కొక్కళ్ళు చాలా అంటే చాలా టైం తీసుకుంటారు. నామినేట్ చేయడానికి, నామినేషన్‌కి సంబంధించిన పాయింట్స్ చెప్పడానికి. సో, ఇలా చూసుకున్నట్లయితే రమ్య, రీతు పైన వాడిన వర్డ్స్ చాలా అంటే చాలా వర్స్ట్. ఇక తనూజ మీద వాడినవి కానీ, తర్వాత వీళ్ళంతా ఆయేషా అండ్ రీతు కదా చాలా రైవల్రీ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ రమ్యకి, తనూజకి చాలా గొడవ అవుతుంది. తనూజకి లోపలికి తీసుకెళ్ళి, ఎక్కడైతే కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లి ఇలా జరిగింది, వీళ్ళు మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి స్పెసిఫిక్ గా కళ్యాణ్ కి అండ్ తనూజకి ఒక పెద్ద స్క్రీన్ లో మొత్తం చూపించేశారు కాబట్టి, అది బయట అందరికి రివీల్ చేయకపోయినా, బయట అందరికి ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోలేకపోయినా, నామినేషన్స్ లో ఈ పాయింట్ మాత్రం తనుజ చాలా బాగా అడ్రస్ చేసింది. అండ్ కళ్యాణ్ దగ్గరికి తనే వెళ్ళి నువ్వు చేయి వేయి, నువ్వు నన్ను ప్యాంపర్ చేయి, ఏం చేస్తారో చూసుకుందాం అన్నట్లుగా బిహేవ్ చేసింది. దాని వల్ల చాలా పాజిటివ్ కూడా అనిపించింది. కానీ రమ్య విషయంలో అసలు ఈ అమ్మాయి ఎందుకు లోపలికి వెళ్ళింది, ఈ గొడవలేంటి, ఎంత పర్సనల్ గా తీసుకుంటున్నారో అని అనిపించింది. గేమ్ పరంగా ఎవరు కొట్టుకుంటున్నట్లు అనిపించట్లా, ముఖ్యంగా ఈ ఫైర్ స్టోమ్ గురించి వెళ్ళిన వాళ్ళు. సో దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధనేని. దిస్ ఇస్ బిగ్ బాస్ అనాలిసిస్. రమ్య తనుజ పైన వాడిన వర్డ్స్ ఒక పక్కన బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే, బయట అంటే నామినేషన్ కి సంబంధించిన పాయింట్స్ చెప్పేటప్పుడు కూడా చాలా సార్లు తను బిలో ద లెవెల్ వర్డ్స్ యూజ్ చేసింది. చాలా తక్కువగా మాట్లాడింది తనుజ గురించి, అంటే తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి తనకి ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ తను ఇప్పుడు నామినేషన్స్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకి ఓటింగ్ చాలా అంటే చాలా తక్కువ వస్తది. అండ్ తనుజ ఏం చేస్తే వీళ్ళకెందుకు, ఎవరితో చేతులేయించుకుంటే వీళ్ళకెందుకు, ఎందుకు ఈ బ్యాక్ బిచ్చింగ్, నిజంగా అమ్మలక్కలు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా. అక్కడ ఈ గేమ్ గురించి కానీ, నీ గేమ్ నచ్చలేదని కానీ, దాని గురించి ఎక్కువ టాపిక్ ఏం జరగడం లేదు. నువ్వు కళ్యాణ్తో చేతులేయించుకున్నావు, కళ్యాణ్తో మాట్లాడుతున్నావు, లేకపోతే రీతు ఏమో డిమాండ్ పవన్ తో ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పాయింట్స్ వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ అవి. ఇప్పుడు రీతుకి డిమాండ్ పవన్ అనే అతను పర్సనల్. అసలు తనంటే ఇష్టం ఉందా, ఎఫెక్షన్ ఉందా, బాండ్ ఉందా, రిలేషన్ ఉందా, ఇవన్నీ అన్నెసరీ. రీతుకి పవన్ కి తెలుసు, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేదంటే లేదు. అసలు ఇటువైపు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ ఫైర్ స్టామ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారో వీళ్ళకి ఎందుకు, ఆయేషా ఎందుకంత నోరు పారేసుకుంటుంది, అది చాలా తప్పు. ఆయేషా రీతు పైన ఏదన్నా అరవచ్చు కానీ, డిమాండ్ పవన్ గురించి కానీ, లేదంటే క్యారెక్టర్ వైజ్ గా కానీ మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. నీ క్యారెక్టర్ గురించి, నీ పర్సనాలిటీ గురించి, నీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకునే హక్కు ఎవరికి ఎలా అయితే ఉండదో, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆ హక్కు ఉండదు. ఎందుకని నాకు సార్ ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేయడం లేదో, లేకపోతే పాయింట్అవుట్ చేసిన వీళ్ళకి అర్థం చేసుకోవడం తెలియడం లేదో తెలియదు కానీ, నిజంగా ఆయేషా మాత్రం రీతు పైన చాలా నోరు పారేసుకుంటుంది. ఇంకా తనుజ పైన రమ్య నోరు పారేసుకోవడం చూసాము. మాధురి కొంచెం తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ మొత్తం అసలు షూట్ ఏదన్నా వచ్చి రండి కూర్చోండి అన్న గొడవే, నుంచోండి అన్న గొడవే, రండి అన్న గొడవే, ఏదన్నా గొడవ గొడవ గొడవ. సో ఈ వీక్ లో మాత్రం కొంచెం సద్దు మణిగింది, చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. మరి ఎవరిని షూట్ చేసినట్లు, ఆర్డర్ చేసినట్టు కాకోకుండా మాట్లాడడం నేర్చుకుందని అయితే నాకు అర్థమైంది. అంటే ఇది ఇమీడియట్ రియాక్షన్ అని కూడా అనుకోవచ్చు. నాకు సార్ చాలా క్లియర్ గా చెప్పారు, మీరు చెప్పే తీరు మార్చుకుంటే బాగుంటుంది, చెప్పేది కరెక్టే కాబట్టి. సో అలా మందలించారు కాబట్టి ఇప్పుడు ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తుంది తనలో అన్నట్లుగా కూడా నాకు అనిపించింది. ఇలాగే కొనసాగితే గనక తనకి గేమ్ పరంగా కానీ మంచి పర్సనాలిటీనే కాబట్టి దివ్వాడ మాధురి ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఆయేషా, రమ్య మాత్రం నెగిటివ్ అంటే నెగిటివ్, వీళ్ళు ఇద్దరు మాత్రం. ఇంకా ఫైవ్ స్టామ్ ఎంట్రీస్ లోనే సాయి కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ ఎవరైతే వెళ్లారో వీళ్ళ ముగ్గురు మాత్రం
సైలెంట్ గా వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళతో ఎవరైనా గొడవలు పెట్టుకుంటుంటే వీళ్ళు రేజ్ చేస్తున్నారు. నిఖిల్ అండ్ గౌరవ్ అయితే ఇప్పటి వరకు వాళ్ళ క్యారెక్టర్ గానీ, పర్సనాలిటీ గానీ, టాస్క్ల పరంగా గానీ అంతగా బయటపడలేదు. ఇంకా సాయి విషయానికి వచ్చేసినట్లయితే దివ్య సాయిని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు మాట్లాడనివ్వాలి, లేదంటే మాట్లాడేది వినాలి. ఈ 2 గాకుండా ఓవర్‌లాపింగ్ ఎక్కువయిందనిపిచ్చింది. సాయి కూడా చాలా గట్టిగా అరుస్తున్నాడు. దివ్య చెప్పింది గూడా, "నువ్వు నా పైన అరుస్తున్నావు, నువ్వు నా పైన అరుస్తున్నావు" అంటే, "నేను అరవడం లేదు. నేను నా పాయింట్ చెప్తున్నా. నన్ను నేను డిఫెండ్ చేసుకుంటున్నా" అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ అనవసరంగా వీళ్ళు ఓవర్ ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అని అనిపించింది. సాయి కూడా చాలా నెమ్మదిగా పాయింట్స్ చెప్తే ఆ సిట్యుయేషన్ నార్మల్‌గా ఉండేది. కానీ డిఫెండ్ చేసుకోవడానికి, పాయింట్స్ పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. డిఫెండ్ చేసుకుంటున్నట్లయితే ఎక్కడా అనిపించలేదు. అరవడమే కనిపించింది. దాన్నే దివ్య కూడా నోటీస్ చేసింది. అండ్ సుమన్ శెట్టి ఎలాగో కెప్టెన్ కాబట్టి తనని పక్కన పెట్టారు. ఈ వీక్‌లో 2 కెప్టెన్స్ ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఆ కార్డ్స్ వచ్చాయో అందులో సేవ్ కెప్టెన్, తర్వాత నామినేట్ కెప్టెన్ అని చెప్పేసి 2 వచ్చాయి కాబట్టి ఆ రకంగా చూసుకుంటే గౌరవ్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. సో నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా నామినేట్ చేయలేదు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో అదంతా తెలుస్తది. ఇంకా ప్రోమో ఇప్పుడే చూసా అన్నమాట. ఈ ప్రోమోలో అయితే మొత్తంగా తనుజ అండ్ ఇమాన్యుయల్ కొట్టేసుకునేంత దూరం వెళ్ళిపోయారు. ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పేసి ఇమ్ముని తనుజ అంటుంది. నేను నీకే సపోర్ట్ చేశా. నేను నీకు సపోర్ట్ చేయడం వల్లనే చాలా మంది నన్ను చాలా మాటలు అన్నారు అన్నట్టుగా ఇమ్ము మాట్లాడాడు. అంతేకాకుండా ఇలాంటి స్నేహితురాలుగా, ఇలాంటి మనిషిగా నేను సపోర్ట్ చేసింది అన్నట్టుగా కూడా నేను ఫీల్ అయ్యాను అని చెప్పేసి ఇమ్ము చాలా పెద్ద వర్డే యూజ్ చేశాడు. ఇంకా తనుజ వచ్చేసి తను గగ్గోలు పెట్టేస్తుంది. నాకు ఇది చేసావు, అది చేసావు, కళ్యాణ్‌తో నువ్వు ఎలిమినేట్ చేయాలి అనుకుంటే, నామినేట్ చేయాలి అనుకుంటే చేయకోకుండా అలా చేసావు, ఇలా చేసావు అని చెప్పేసి పాయింట్ ఔట్ చేస్తుంది. ఏమో అసలు నువ్వు చెప్పిన మాట నేను వినాల్సిన పరిస్థితి ఏంటి అసలుకి, నేను ఏదైనా చేసుకుంటాను, నీ కోసం నేను ఏది చేయను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు కూడా వీళ్ళందరూ ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళ బాండ్ బాగుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. ఇప్పుడు యాక్చువల్ రైవలరీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కాబట్టి హౌస్ లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళు నాట్ జస్ట్ సపోర్ట్ సిస్టమ్ గా కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మనం ఈ సెక్టర్ నుంచి అంటే సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఇది నడుస్తుందో ఈ టాపిక్ నుంచి మనం వాళ్ళని తీసేయొచ్చు అన్నట్లు కూడా హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మరి ముందు ఎలా ఉంటుందో కానీ ఇప్పటికైతే నామినేషన్స్ ఈ 2 days నామినేషన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ నామినేషన్స్ మనం చూసాము. ఇంకొక సెట్ ఆఫ్ నామినేషన్స్ ఈ రోజు మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. థర్డ్ డే నుంచి ఎలాగో గేమ్స్, టాస్క్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి టాస్క్ల గురించి ఎవరు హైగా ఉన్నారు, ఎవరు లోగా ఉన్నారు మాట్లాడుకుందాం.